సారు ఇక చాలు, బుద్ధిగా కూర్చోండి. రోజ్ తీసుకొని ఐ లవ్ యూ అని చెప్పు, అప్పుడు అల్లరి చేయకుండా ఉంటాను. ఐ లవ్ యూ. అలాగే ఒక్క సారు ఏమైంది మీకు ఈరోజు? ముందు ఎవరైనా వస్తున్నారేమో చూడండి. రండి లేండి, రండి రండి, కూర్చోండి. చూడు, రోజు వాకింగ్ చేస్తున్నాను కదా, కొంచెమైనా తగ్గానా? అబ్బో చాలా తగ్గవే. నేను వాకింగ్ వద్దాం అనుకుంటున్నాను, కానీ ఏది కుదిరితేనే కదా. మీ పేరేంటమ్మా? రాసుకోండి సారు. మీరేమీ వంటలు చేస్తారు? గుత్తి వంకాయ కూర బాగా చేస్తాను మేడం. గోంగూర మటన్ చాలా బాగా చేస్తాను మేడం. సరే సారు, గుత్తి వంకాయ కర్రీ, గోంగూర మటన్. ఓకే. అమ్మయ్యా, ఈరోజు నీతో మాట్లాడుతూ చాలా ఎక్కువ దూరం వచ్చేసాను. చెప్పు, ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి, అంతా మామూలే. ఎవరా అమ్మాయి? మా అక్క కూతురు మాయ. మాయా, వైశాలి ఆంటీ హాయ్ చెప్పు. హాయ్ ఆంటీ. హాయ్ మాయా. సరే, మీరు వెళ్ళి పని చేసుకోవచ్చు. అలాగే సార్, థ్యాంక్ యూ మ్యామ్. నీ పేరేంటి? నా పేరు స్వప్న. మీరేం మంచిగా చేస్తారు వంటలు? పప్పు వంకాయ బాగా చేస్తాను, మునక్కాడ బాగా చేస్తాను. హలో, హలో, ఎక్కడున్నారు? మేం పార్క్లోనే ఉన్నాం. మీరు? హలో హలో హలో. సారు, సిగ్నల్స్ లేవు, వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు డీటెయిల్స్ తీసుకుంటుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. సరే శశికళ, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే వైశాలి, ఇంక ఉంటాను. ఒక్క నిమిషం, మాయ కూడా చెప్తుంది. మాయా, ఆంటీకి బాయ్ చెప్పమ్మా. బాయ్ ఆంటీ. బాయ్ మాయా. ఆంటీ. మాయా, ఏమైందమ్మా? ఏమైందమ్మా, ఏం కావాలి? ఆంటీ, మీ వెనుక. హలో 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 హలో. ఫోన్ ఆగిపోయింది. ఆ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంది పాపం, ఇంతలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాయా, ఏమైందమ్మా? పిన్ని పిన్ని, ఒకసారి ఆంటీకి ఫోన్ చేయి, అర్జెంట్. ఏమైందమ్మా? అయ్యో, చేయమని చెప్తున్నాను కదా, చేయి పిన్ని. ఇదిగో. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి?
ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయిందని చెప్పింది కదా. ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అవకాశం పిన్ని మిస్ అయిపోతుంది. ఏం చేయాలి? ఏమైందమ్మా? ఆంటీ ఏ పార్క్ లో వాకింగ్ చేస్తుందో తెలుసా? అదెప్పుడు మారేపల్లి మున్సిపల్ పార్క్ లో వాకింగ్ చేస్తుంది. అసలు ఇంతకీ ఏమైందమ్మా? ఇదిగో మారేడుపల్లి మున్సిపల్ పార్క్ కరెక్టే కదా? మాయా 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 ఎందుకింత కంగారు పడుతూ వెళ్తోంది? అసలు ఫోన్లో ఏం చూసింది? ఓకే థ్యాంక్ యూ సార్. సారు ఏవో డీటెయిల్స్ కూడా తీసుకోండి. మీ పేరేంటమ్మా? పూజ అండి. ఈ కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? అరే ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా వెళ్ళి కలవాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ కావాలి ప్లీజ్. ఓ మీరా? థ్యాంక్ గాడ్ సమయానికి వచ్చారు. మారేడుపల్లి మున్సిపల్ పార్క్ తొందరగా వెళ్ళాలి. పోనివ్వండి. అయ్యో ఐమ్ సారీ. మీ పర్మిషన్ అడగకుండా, అసలు మీరు ఏ పని మీద వెళ్తున్నారో కూడా తెలుసుకోకుండా తొందర పెడుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. బట్ నా సిచ్యువేషన్ అలాంటిది. ఆ రోజు నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నా ప్రేమని కూడా కాపాడండి ప్లీజ్. ఓకే ఓకే, టెన్షన్ అవ్వకండి, తీసుకెళ్తాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేం కంగారు పడకండి, టైంకి వెళ్తాం. మీరు అనుకున్నది జరుగుతుంది. టైలర్, మనకిప్పుడు ఈ ఏరియాలో అందరూ వచ్చేసినట్టేగా? అందరూ వచ్చేసినట్టే సారు. ఏం చూస్తున్నావు టైలర్?
ఏం లేదు సారు, మీరు కొత్తగా కనిపిస్తుంటేను. నేనా? కొత్తగానా? అలాగే ఉన్నాను కదా, షర్ట్ కూడా పాతదే. అది కాదు సారు, ఒకప్పుడు మా సార్ని చూస్తే ఈయనకి ఇంత కోపం ఏంటి, ఎలా దేవుడా ఎలా నెట్టుకు రావాలి అనుకున్నాను. ఆహా, మరి ఇప్పుడు? ఇలాంటి సారు నాకెక్కడ దొరుకుతాడు, ఆ అదృష్టం నాకే దక్కింది దేవుడా అని అనుకుంటున్నాను. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసా, బదులడిగిన పిలుపది నీదేనని. నెమ్మదిగా, మెల్లగా. ఏమైంది? కనిపించారా? ఆహా, లేదండి. మీకంత ట్రబుల్ ఇచ్చి తీసుకొచ్చినా తనని కలుసుకోలేకపోయాను. ఇదిగో ఇక్కడే తను కూర్చోవడం ఆంటీ వీడియో కాల్లో చూశాను, కానీ వచ్చేసరికి ఇక్కడ లేడు. ఇంకా నాకు టైం కలిసి వచ్చినట్టు లేదు. డిసప్పాయింట్ అవ్వద్దు. నువ్వు తన కోసం ఎంతలా ఎదురు చూస్తున్నావో, ఎంతలా ఆరాటపడుతున్నావో అర్థమవుతుంది. ఈరోజు చూసావు కదా, తన్ని కలిసే రోజు కూడా తప్పకుండా వస్తుంది. తన ఫోటో ఏదైనా ఉంటే చూపిస్తావా? ఒకవేళ అనుకోకుండా ఎక్కడన్నా చూస్తే వెంటనే మీకు చెప్పొచ్చు కదా. ఆ రోజు నా బెడ్రూమ్లో తన ఫోటో మీకు చూపించాను కదా. చూపించావు, కానీ అప్పుడే మీ పిన్ని రావడంతో చూడడం కుదరలేదు. సరే, ఇప్పుడు చూడండి. ఒక్కసారి చూస్తే చాలు, గుర్తుండిపోతాడండి. వాట్? తనా? ఇతను మీకు తెలుసా? ఎక్కడైనా చూసారా? నాని ఫోటో చూపించి ప్రేమించానంటుందేంటి? నాని జీవితంలో ఇంకొక అమ్మాయి ఉండే అవకాశమే లేదు. మరి ఇతను అచ్చం నానిలా ఉండే ఇంకెవరోనా? చెప్పండి, మీకు తెలుసా? చూసారా ఎక్కడైనా? లేదు. అవును, మీ ఇద్దరికి ఎలా పరిచయం? పరిచయం కాదు, మా కలయిక ఒక అద్భుతం, మహా అద్భుతం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమ కదా, అద్భుతంగానే ఉంటుంది. అసలు మీరు ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. తనని కలిశాక ముందు మీకు ఫోన్ చేస్తాను. ఇంత పెద్ద షాక్ ఇచ్చి అసలేమీ చెప్పడం లేదేంటి? ఎలా తెలుసుకోవడం? అయినా నాని మాత్రం అయ్యే ఛాన్స్ లేదు. నానిని కూడా ఒక మాట అడిగి క్లారిఫై చేసుకుందాం. సరే,
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, పద. ఆహా వద్దు, తను గడిపిన చోటే కాసేపు ఉండనివ్వండి. తను కూర్చున్న కుర్చీ మీద కాసేపు కూర్చుంటే తన పక్కన కూర్చున్నట్టే ఉంటుంది నాకు. ఆ, పర్లేదు, మీరు వెళ్ళండి. నేను మా డ్రైవర్ని పిలిపించుకొని తర్వాత వెళ్తాను. ఎప్పుడు నా కళ్ళ ముందుకొస్తావురా? ఇంకా ఎన్ని రోజులని ఈ దాగుడు మూతలు? ఏం లేదు రావు గారు, ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు కదా, ఆయనేమో ఊళ్ళో లేరు. నేనైనా మర్యాదపూర్వకంగా కలిసినట్టుంటుందని, పైగా తెలుగింటి రుచులు రుచి చూపించినట్టు ఉంటుందని పిలిపించాను. అసలు లాస్ట్ టైమే ప్లాన్ చేశాం, కానీ మీరు హడావిడిగా వెళ్ళిపోవడంతో కుదరలేదు. Yeah, last time it was a busy schedule. బాబాయ్, సడన్ గా ఈ లంచ్ అరేంజ్మెంట్స్ ఏంటి? నాకు తెలీదమ్మా, ఇందాక మీ అత్తయ్య విక్రమ్తో అంటుంటే విన్నాను. శ్రావణి రా. మైకేల్ జెసి, తన నా వైఫ్ శ్రావణి. శ్రావణి, మైకేల్ జెసి, అవర్ పార్ట్నర్స్ అండ్ డైరెక్టర్స్. హలో. Hello. హలో. తను రావ్ అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. విక్రమ్ ఎప్పుడు నీ గురించి చెప్తూ ఉంటాడు. అంకుల్, మా అత్తయ్య మావయ్య. నమస్తే. Hi. నమస్తే. హాయ్, దిస్ ఇస్ ప్రియంవద, వాయుపుత్ర సిస్టర్. షేక్ హ్యాండ్. Namaste. నమస్తే. దోలు తీరిందే. వాళ్ళతో నీకెందుకే, వాళ్ళు ఏదైనా ప్రశ్న ఇస్తే తిరిగి సమాధానం చెప్పలేవు. పరువు పోద్ది, నోరు మూసుకొని ఉండు. సరే, టైం అవుతుంది. అమ్మ శ్రావణి, కూర్చోమ్మా. అనే కూర్చోండి. కూర్చోండి. మీ చిన్నబ్బాయి చిన్న కోడలు మీరేం కంగారు పడదు రావు గారు, మా నాన్న ఇంట్లో లేడు, ఇప్పుడప్పుడే రాడు. మీరు ప్రశాంతంగా భోజనం చేయొచ్చు. అంటే ఆ రోజు ఆఫీస్లో అలా జరిగింది కదా, నాని లేడంటే రావు గారికి కంఫర్ట్గా ఉంటుందని ఆయన అలా చెప్తున్నారు. బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. ఆదిత్య ఇంట్లో ఉండుంటే రావు గారు పారిపోయేవారు. ఆంటీకి కూడా ఆ విషయం బాగా తెలుసు, అందుకే వాళ్ళని లంచ్కి రమ్మలేదు. అంతే కదమ్మా, మీ అత్తకి ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఇంత పెద్ద ఇంటిని ఎలా నెట్టుకొస్తుంది?
ఆహా, అద్భుతంగా ఉందమ్మా. నోట్లో ముద్ద పెడితే హాయిగా ఉంది. నాలాంటి భోజన ప్రియులకి కమ్మనైన వంట. ఏమంటావు మైకేల్? వాట్ యు సే? Yeah, it's very nice. వావ్, పులిహోర చాలా టేస్ట్గా ఉంది. ఎస్, దిస్ గారే గుడ్. ఐ కుక్ వంకాయ ఫ్రై, వెరీ టేస్టీ. ఆవకాయ బిర్యానీ సూపర్.